సాధనా నాయుడు. ఎంతమందికి తెలుసో కామెంట్ జేయండి. ఈవిడ ఇన్‌స్టాగ్రామ్‌లో చాలా ఫేమస్ పర్సనాలిటీ. నాకు నిన్న మొన్న తెలిసింది. ఇన్‌స్టాగ్రామ్ సెర్చ్ చేస్తున్నప్పుడు ఎస్పెషల్లీ ఏవైతే సబ్స్క్రిప్షన్స్ ఉంటాయో, ఆ సబ్స్క్రిప్షన్స్ గురించి తెలుసుకోవాలన్న ఎక్సైట్‌మెంట్ నాలో గూడా ఉంది. ఎంతైనా మనం కూడా అబ్బాయిలమే గాబట్టి చిన్నపాటి కుతూహలం కలిగిందనమాట. సబ్స్క్రిప్షన్‌లో ఏముంటది అని చెక్ చేయాలని అనుకున్నప్పుడు చాలామంది తెలియకుండానే చాలామంది వాటి గురించి అగైనెస్ట్‌గా వీడియోస్ చేస్తున్నారు. దాంట్లో ఎక్కువ మంది వీడియోస్ చేసింది ఈవిడ గురించి. సాధనా నాయుడు. చాలామంది ఈవిడ గురించి మాట్లాడారు. చాలామంది ఈవిడ వాళ్ళకి మళ్ళీ కౌంటర్‌లు తిరిగిచ్చింది. కొంతమందిని చాలా చీప్‌గా మాట్లాడింది. కొంతమందిని చాలా తక్కువ చేసి మాట్లాడింది. అసలు ఈమె మోడస్ ఆపరెండం ఏంటి అంటే, యాక్చువల్‌గా ఏం చేస్తదంటే ఇన్‌స్టాగ్రామ్‌లో మంచిగా రీల్స్ పెడుతుంటది. దాని తర్వాత ఇంకో చీరల బిజినెస్ ఉందనుకుంటా. అసలు ఇన్‌స్టాగ్రామ్‌లో ఏవైతే ఆ రీల్స్ పెట్టడమో కొంచెం అడల్ట్ కంటెంట్ ఉంటది. దాన్ని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఎంకరేజ్ చేస్తుంటారు. చూసేవాళ్ళు చూస్తుంటారు. బట్ ఆ సబ్స్క్రిప్షన్ దగ్గరికొచ్చేసరికి చిన్నపాటి లొసుగుందనమాట. దాని గురించే మాట్లాడుకుందాం. అది విన్న తర్వాత ఫ్యూజులు ఎగిరిపోయాయి నాకు. ఈ అక్క గూడా అబ్బో! చాలా తెలివిగలదక్క. ఈ అక్క చేసే కంటెంట్ అంతా కూడా, ఈ అక్క చేసే వీడియోస్ కాంట్రోవర్షియల్ వీడియోస్ గాని, లేదా ఒక కామెంట్స్‌కి కింద ఆ కామెంట్స్‌కి మళ్ళీ రిప్లైలు ఇచ్చే వీడియోస్ గాని, అక్క అంతా ఒక సెటప్ అన్నమాట. అది చూసిన తర్వాత నిజంగా మైండ్ బ్లాక్ అయిపోయింది. 'యముడు 3లో ఒక డైలాగ్ ఉంటది. ఆయన కుటుంబాల్లో వెలిగే జ్యోతుల మధ్య ఎంత పెద్ద అఖండమైన జ్యోతుందా. ఆ డైలాగే గుర్తొచ్చింది నాకు. అరే బాబోయ్! అని అనిపించింది. అంటే ఇలా కూడా మనుషులు ఉంటారా అని అనిపించింది నాకు. ఫస్ట్‌ది అక్కకి కొంచెం యాటిట్యూడ్ చాలా ఎక్కువుంటది. ఓకే. ఆ అమ్మాయిలకి యాటిట్యూడ్, అందం అని కాసేపు అనుకున్నా గానీ, అది కొంచెం పొగరు, కొంచెం కించపరిచేలాగా ఉంటదనమాట. ఇంతకుముందు ఎప్పుడో ఒకసారి కాంట్రోవర్సీ అయిందంట. నేను అది గూడా ఇప్పుడే చూసాను నేను. ఎక్కడో హోటల్ దగ్గర కూర్చొని అబ్బా! చెమట వాసనొస్తుంది. నాకు ఆ వెయిటర్ గాడొచ్చి ఆర్డర్ తీసుకున్నప్పుడు వాడి దగ్గరొచ్చే స్మెల్‌కి నాకసలు తినబుద్ధి కాలే. ఇంకా లేచి వెళ్ళిపోయి అక్కడ పక్కనే కోకోనట్ షాప్ ఉందనమాట. ఇంకా ఆ వెయిటర్ దగ్గర. అని చెప్పి అక్కడ నేను మళ్ళీ లేచి వెళ్ళిపోయాను అని చెప్పి పక్కనున్న కొబ్బరి బోండాలు తాగానని చెప్పి ఏదో మాట్లాడింది. దాని తర్వాత అక్క మళ్ళీ దానికి సంబంధించి మళ్ళీ అంటే కవర్ చేసుకునే ప్రయత్నం చేసింది. సేము వద్దులేండి ఎందుకులే మళ్ళీ ఆవిడ గురించి. ఈవిడ గురించే మాట్లాడుకుందాం. మళ్ళీ కవర్ చేసే ప్రయత్నం చేస్తూ నాకు అక్కడ అతను తాగున్నాడు, గుట్కా తినున్నాడు, అది చేస్తున్నాడు, ఇది ఒక్కళ్ళే హోటల్‌లో ఒక్కడినే దాన్నే ఉన్నాను ఎవ్వరు లేరు. మరి లోపలికెళ్ళేప్పుడు తెలియదు ఎవ్వరు లేరని. ఆ వెయిటర్‌ని చూసినప్పుడు అర్థమయ్యేది. కూర్చొని ఆర్డర్ చెప్పేసి వచ్చిన తర్వాత అప్పుడు మీకు అనిపించిందా? అట్లాగా. ఇయన్నీ కాంట్రోవర్సీ‌లు అంటే హైలైట్ అవ్వడం కోసం. ఈజీగా సక్సెస్ రావడం కోసం ఏంటంటే మనం నెగెటివ్‌గా ఎళ్తేనే సక్సెస్ అవుతది. పాజిటివ్‌గా చేస్తే ఎవరికొస్తది సక్సెస్? ఎవరికి రాదు. ఇప్పుడు మనం కూడా కాంట్రోవర్షియల్ వీడియోలు చేస్తేనే వ్యూస్ వస్తాయి. నార్మల్ వాటికి వ్యూస్ రావు. అలాగే అక్క కూడా సేమ్ అనమాట. మెసేజ్ చేసేది చూడండి ఏంటో. ఇన్ని రోజులు రీల్స్ చేసావు, డబ్బులు రావట్లేదు అని ఇప్పుడు 100కి 200కి చీరలు అమ్ముకుంటున్నా. ఆ కామెంట్‌కి ఆమె ఆన్సర్ చెప్తూ ఆమె హ్యాండ్ బ్యాగ్ తెప్పించి దీంట్లో ఇన్ని ఇవి అవున్నాయి, బ్రాండెడ్‌వి ఉన్నాయి, అవి ఉన్నాయి, నాకు ఇంతున్నాయి డబ్బులు నాకేంట్రా అని చెప్పి ఎదుటి వాళ్ళని కించపరిచేలాగా మాట్లాడిందనమాట. దానికి తోడు ప్రతి ఒక్క బ్యాగ్‌ది వాటివి బ్రాండ్ వాల్యూలు చూపించింది. అది చూసిన తర్వాత అనిపించింది. అరే! ఎలా సాధ్యంరా 6,00,000 ఫాలోవర్స్ ఉన్న వ్యక్తులకి ఉద్యోగాలు కూడా ఏమి చెయ్యట్లేదు. ఎనకమాల ఆస్తులు కూడా ఏమీ లేవు. ఎలా ఇంతింత డబ్బులు సాధ్యము? 2 కార్డుల్లో 10 లక్షల పైన డబ్బులు ఎలా సాధ్యం అని అనుకున్నప్పుడు అప్పుడే అర్థమైందనమాట. పక్కనే ఉంటదనమాట ఇన్‌స్టాగ్రామ్‌లో ఆ రీల్ పక్కన ఒక సబ్స్క్రిప్షన్ బటన్ ఉంటది. దాన్ని ఓపెన్ చేసి చూసా. అరే! ఎంతమందున్నారు జనరల్‌గాని. ₹300 అంట. మన దగ్గర అంత డబ్బులు లేవు బేసిక్‌గా. చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎలాంటి కంటెంట్ ఉంటదో చెప్పండి. అది చూస్తే ఒక 1300 1400 మందో ఉన్నారు. దగ్గర దగ్గర ఒక 300 మంది ₹300 యేసుకుంటే దగ్గర దగ్గర ఒక 5,00,000 అరౌండ్ నెలకి. నెలకి 5,00,000 అరౌండ్ సంపాదించుద్దామ. సేమ్ కంటెంట్ వల్ల. దాని తర్వాత ఇంకా వేరే కంటెంట్స్ ఆమె చేసుకుంటుంటది. దానివల్ల డబ్బులొస్తాయి. అది చూసిన తర్వాత డబ్బులు రావడం పెద్ద విచిత్రం కాదేమో అని అనిపించింది. ఆ సబ్స్క్రిప్షన్‌లో ఏముంటదో మనకు తెలీదు. మరి కుర్రాళ్ళు 1400 మంది ఆ సబ్స్క్రిప్షన్ తీసుకొని ఏం చేస్తున్నారో కూడా ఐడియా లేదు. నో ఐడియా మనకి. ఇలాంటి వ్యక్తి ఎందుకు ఇదంతా నేను మాట్లాడుతున్నానంటే ఈ 1400 మంది సబ్స్క్రైబర్లు ఎలా వచ్చారంటే ఈవిడది ఒక మార్ఫింగ్ వీడియో బయటకొచ్చింది. అది మార్ఫింగ్ వీడియో అని ఆమె క్లెయిమ్ చేసింది. నాది కాదు ఆ వీడియో, మార్ఫింగ్ వీడియో అని ఆమె చెప్పింది. మంత్ వరకు నాకు ఉన్నది జస్ట్ 100 మెంబర్స్ అంతే సబ్స్క్రిప్షన్స్. రీసెంట్ గా ఒక ఏఐ వీడియో వల్ల, ఏఐ ఫొటోస్ వల్ల నాకు అంతమంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఓకే, ఇదేమి ఫస్ట్ నుంచి ఇంతమంది సబ్స్క్రైబర్స్ ఏం లేరు. థ్యాంక్ యూ సో మచ్. మార్ఫింగ్ వీడియో అని ఆమె చెప్తూ థ్యాంక్స్ అని చెప్తుంది ఆమె. అది నాకు ఫ్యూజులు ఎగిరిపోయాయి. అది నాకు షాకింగ్ కలిగించింది.
అరే లైక్ ఒక అమ్మాయి, ఆ అమ్మాయి గురించి ఎవరైనా బయటకి బ్యాడ్‌గా ఒక వీడియోనో, ఒక ఫోటోనో వస్తే సైబర్ క్రైమ్‌కి, పోలీసులకి కంప్లెయింట్ ఇవ్వటమో, లేకుంటే ఇంట్లో వాళ్ళకి చెప్పుకోలేక బాధపడటమో, లేకుంటే ఇంక ఏవేవో చేసుకోవటమో లాంటివి చేస్తుంటారు. సిగ్గుతోటి చచ్చిపోతుంటారు అమ్మాయిలు. అలాంటిది ఈవిడ థాంక్స్ రా అదొక ఆ వీడియో మీరు ఇలా పోస్ట్ చేసి ప్రమోట్ చేసినందుకు నాకు 1400 మంది సబ్‌స్క్రైబర్‌లొచ్చారు. హైయెస్ట్ నేనే ఎక్కువ మంది అంటే మొత్తం తెలుగు కమ్యూనిటీలోనో లేకపోతే ఇన్‌స్టాగ్రామ్ కమ్యూనిటీలోనో ఆ సబ్‌స్క్రిప్షన్స్‌లో ఈవిడ హైయెస్ట్ ఉందన్నమాట. ఇప్పుడు హైయెస్ట్ నేనే తెలుగు అమ్మాయిస్‌లో నేను కూడా చాలా ప్రౌడ్‌గా ఫీల్ అవుతున్నా. ఇలా గాని నేనే ఫస్ట్ అంటుంది. నేనే టాప్ అంటుంది. నేను ఆ క్రెడిట్ తీసుకుంటానంటుంది ఈవిడ. అప్పుడు ఆశ్చర్యం వేసింది నాకు. అప్పుడు షాకే అనిపించింది నాకు. మేబీ అది కూడా ఈవిడే సర్క్యులేట్ చేసుకుందేమో అని అనిపించింది. అలా చేసుకోవడంలో కూడా తప్పు లేదని ఆమెకు అనిపించి ఉండొచ్చు. డెఫినిట్‌గా. ఎందుకంటే ప్రతి కంటెంట్ ఆమె చేసేది ప్రతి కామెంట్ పెట్టుకొని మేబీ ఆమె పెట్టించుద్ది. ఆమె దానికి కౌంటర్ వీడియో ఇచ్చుద్ది. సో, ఆమె దాన్ని హైలైట్ చేసుకుంటది. ఆమెకి ఎంతుందని చూపించుకుంటా ఉంటది. సో, ఆమె చేసే చీరల బిజినెస్ అవ్వచ్చు, లేకుంటే ఆమె చేసిన ప్రతి కాంట్రవర్సీ అవ్వచ్చు. సో, ఆమెకు తెలిసిన ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఎవరైతే ఉంటారో వాళ్ళ చేత ఆవిడే వీడియోస్ చేయించుకుంటది. వాళ్ళకి కౌంటర్ వీడియో ఈవిడే ఇచ్చుద్ది. వాళ్ళకి రీచ్ వచ్చుద్ది. ఈవిడకి రీచ్ వచ్చుద్ది. ఎక్కువ మంది చాలామంది కొంతమంది జెన్యూన్‌గా మాట్లాడేవాళ్ళుంటారు. కొంతమంది ఈవిడ చెప్పుద్దనమాట. ఆ సబ్స్క్రిప్షన్స్ గురించి. దాంట్లో ఏముంది? దాంట్లో నెగెటివ్ పబ్లిసిటీ అనమాట. దాంట్లో ఏముంది అన్న క్యూరియాసిటీని క్రియేట్ చేస్తుంటారు కొంతమంది బయటకొచ్చి. సో, చాలామంది అయితే అసలు ఏముందో చూద్దాం అనుకునే వాళ్ళు కూడా ఎళ్తుంటారు. సో, అదొక పబ్లిసిటీ అనమాట. మామూలు తెలివి కల్లది కాదు అని చెప్పి అప్పుడు అర్థమైంది నాకు. అరే! ఇలా చేస్తుంటారని. ఎప్పుడైతే అది ఏఐ వీడియోని పోలీస్ కేస్ పెట్టకుండా ఎప్పుడైతే ఆమె ప్రమోషన్స్‌కి దాన్ని యూజ్ చేసుకుందో దెన్ ఐ అండర్‌స్టూడ్ ఓకే. అంటే లైక్ మళ్ళీ కేసులు పెట్టినా సైబర్ క్రైమ్ పోలీసులు ఇవన్నీ చేసినా కూడా డెఫినెట్‌లీ అలాంటి ఒక కంటెంట్‌కి మళ్ళీ అది ఎక్కడి నుంచి వచ్చిందో మేబీ పోలీసులు ఖచ్చితంగా ట్రేస్ ఔట్ చేస్తారు. సో, అలా ట్రేస్ ఔట్ చేసినప్పుడు మళ్ళీ ఎందుకొచ్చిన గొడవ అని అనుకుందో ఏమో గానీ ఈవిడ సో, ఇలా చేసింది. అది చాలా బాధ అనిపించింది నిజంగా పర్సనల్‌గా. అరే! ఒక లేడీ సో, అంతమంది ఇన్‌ఫ్లుయెన్సర్‌లు ఉన్నారు. 6,50,000 మంది ఉన్నారు. దాంట్లో అమ్మాయిలు కూడా ఉంటారు. మొత్తం మెజారిటీ అబ్బాయిలు ఉన్నా కూడా ఎంతో కొంత అమ్మాయిలుంటారు. వాళ్ళందరికీ ఏదో ఒక ఇన్‌స్పిరేషన్‌గా ఉండాలి గదా! సో, ఇలా ఒకటి మన మీద వీడియో వచ్చినప్పుడు దాని మీద మనం ఫైట్ చేయాలి. అదే మార్ఫింగ్ వీడియో అని చెప్పి మనం ఎవరైతే అలాంటి వాళ్ళు చేశారో అలా వేరే వాళ్ళ మీద కూడా చేయకుండా సో, మనకు కొంచెం ఇన్‌ఫ్లుయెన్స్ ఉంది. మనం కొంచెం రూపాయి పెట్టుకోగలుగుతాము. సో, మనం సైబర్ కంప్లెయింట్ ఇచ్చి మనం కొంచెం ఫేమస్ కాబట్టి మన కేస్‌ని కొంచెం త్వరగా ఫినిష్ చేస్తారు. సో, మనం అలాంటి వాళ్ళని పట్టించాలి. ఇంకొక వేరే వాళ్ళ ఆడపిల్లకి అలాంటి అన్యాయం జరగకూడదు. ఇలాంటి థాట్స్ ఏమి రాలా అక్కకి. ఏమి 0% థాట్స్ ఇయన్నీ. జస్ట్ అబ్బా! వచ్చేసాము నేనే తోపు, నేనే నంబర్ 1 నాకంటూ ఇంకా లేదు, తిరుగులేదు, ధూమ్ ధామ్ అని ఓరే నాయనా అనిపించింది నాకు. సో, నేనేమంటానంటే ఇలాంటి వాళ్ళతో కొంచెం జాగ్రత్తగుండాలి. ఎస్పెషల్లీ అబ్బాయిలు చాలా జాగ్రత్తగుండాలి. నెలకి రూ. 300 ఒక నెల నెట్టేసుకోవచ్చు మంచిగా. డైలీ 1.5 జీబీ డేటా వచ్చుద్ది. పోనీ మీరేదైతే ఎక్స్‌పెక్ట్ చేసి ఎళ్తున్నారో మీరు ఆ 1.5 జీబీ డేటా తోటి మీకు చాలా కంటెంట్ దొరుకుద్ది బయట. హ్యాపీగా వాడుకోండి. ఎందుకు అనవసరంగా వేరే వాళ్ళకి రూ. 150 ఇవ్వటం, రూ. 300 ఇవ్వటం. చెప్పండి ఆలోచించుకోండి. సో, ఎవరైతే ఇంకొకటేంటంటే సో, ఈ సబ్స్క్రిప్షన్స్‌లో ఇంత స్కామ్ ఉంటదని అసలు నాకు అర్థం కాలే. ఇప్పుడే తెలుస్తుందనమాట. అండ్ నేను కొన్ని చూసినప్పుడు కొంతమందివి చూసినప్పుడు కూడా నాకు అనిపించింది బాబోయ్! ఆహా! ఇన్‌స్టాగ్రామ్ వోడు బేసిక్‌గా డబ్బులు ఇవ్వట్లేదు జనాలకి. కదా! సో, యూట్యూబ్ లాగా. అందుకని ఇలాంటి సబ్స్క్రిప్షన్‌తో ఒకటి తీసుకొచ్చారు. సో, దీంట్లో కూడా పాపం వాళ్ళు కొంతమంది చెప్తుంటారు. ఫర్ ఎగ్జాంపుల్ ఒక లేడీ ఎవరో చెప్పారు. సో, ఏదో ఒక ఇంటర్వ్యూకిచ్చి మేమేదో ఇంత డబ్బులు సంపాదించేస్తున్నాం ఇన్‌స్టాగ్రామ్ నుంచి అనుకుంటారు. బట్ మాకు అక్కడ ఐఫోన్ వాడితే ఐఫోన్ చార్జెస్ కట్ అవుతాయి. కొన్ని టాక్సెస్ కట్ అవుతాయి. సో, ఒక రూ. 1,00,000 వస్తే మాకు దగ్గర ఓ 70,000, 80,000 చేతికొచ్చుద్ది అంటారు. సో, ఆ 70,000కి నేనేమంటానంటే లైక్ అలాంటి కంటెంట్ మీరు చేసి ఎవరైనా ఇప్పుడు హైలైట్ ఏందంటే ఎవరైనా దొరికిపోయారనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ ఇలాగా మళ్ళీ ఏదైనా నిజంగా అలాంటివి చేసి ఏఐ మీద దోసేస్తారు. ఇప్పుడు ఇలాగా. అది ఏఐ వీడియో అంటుంటారు. సో, దానివల్ల వచ్చే ప్రమోషన్స్, దానివల్ల వచ్చే ఏదైతే ఆ పబ్లిసిటీ ఉందో అది ఫ్రీగా వచ్చేస్తుంటదనమాట పబ్లిసిటీ. సో, ఇలాంటివి కొంచెం తగ్గించుకోవాలి. అండ్ ఇలాంటి వాటిని మరి ఇన్‌స్టాగ్రాము మరి ఇంతలావున మరి ఎంకరేజ్ చేస్తుందంటే మామూలు విషయం కాదసలది. ఇన్‌స్టాగ్రామ్ వాళ్ళకి కూడా మరి డబ్బులు కావాలి గదా! డెఫినెట్‌లీ. ఆళ్ళకి కూడా టాక్స్‌లు కావాలి. ఆళ్ళకి కూడా వీళ్ళ నుంచి వచ్చే ఏవైతే ఆ మనీ ఉందో సో, వాళ్ళకి కూడా అది అవసరం ఇన్‌స్టాగ్రామ్ వాడికి. సో, ఆడ హ్యాపీగా తీసుకొచ్చుకుంటున్నాడు. సో, ఫైనల్‌గా మనం ఇచ్చే డబ్బులతోటి ఇన్‌స్టాగ్రామ్ వాడు బతుకుతున్నాడు. ఈళ్ళు బతుకుతున్నారు. మనమే నాశనం అయిపోతున్నాం. ఒకసారి ఆలోచించుకోండి ఇలాంటి కంటెంట్ అంతా. అండ్ ఈవిడ చేసే గేమ్ ప్లే ఏదైతే ఉందో నాయనా మామూలు గేమ్ ప్లే కాదు. ఈవిడ బిగ్ బాస్‌లోకి వస్తే మాత్రం నాయన కప్పెత్తుకొని వెళ్ళిపోద్దేమో అనిపిస్తది. అలాంటి గేమ్ ప్లే ఆడుతుంది ఈవిడ బయట. సో, ఇలాంటోళ్ళు
ఇన్స్టాగ్రామ్ వరకు ఓకే, బిగ్ బాస్లోకి వద్దులేండి, ఎందుకు వచ్చిన గొడవ, ఇన్స్టాగ్రామ్ వరకు ఓకే. అమ్మా లేకుంటేనా ఈ ఆడ దొరికిన సంతరా అయ్యా అనిపిస్తుంది నిజంగా. సో మీకేమనిపిస్తుంది కామెంట్ చేయండి. ఇలాంటి వాళ్ళు చాలామంది ఉన్నారు. బట్ ఈవిడ ఎందుకంటే ఇన్స్టాగ్రామ్లో చాలా స్పెషల్ అనమాట. చాలామంది యూట్యూబర్స్, చాలామంది ఇన్ఫ్లుయెన్సర్లు, చాలామంది రోస్టెడ్ కమ్యూనిటీలో ఉన్న వాళ్ళు కూడా సో ఈవిడ గురించి వీడియోస్ చేశారు. సో ఏంటా అని చూస్తే ఇది అనమాట పరిస్థితి ఆవిడ గురించి. అదే సంగతి. సో మీ ఒపీనియన్ మీరు కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి ట్రాప్లో పడొద్దు దయచేసి. ఇలాంటి ట్రాప్లో పట్టారనుకోండి బయటికి రాలేదు. ఎందుకంటే ఇలాంటి వాళ్ళ కంటెంట్ మళ్ళీ ఇంకొకళ్ళు చూడాలనిపిస్తుంది, సజెషన్స్లో వస్తూనే ఉంటాయి ఇన్స్టాగ్రామ్లో మీకు. సో ఇంకా వెళ్తూనే ఉంటారు. ఎందుకు అన్ని డబ్బులు ఖర్చు పెట్టాం చెప్పండి, అవసరమా? ఆలోచించుకోండి ఒకసారి. కానీ అది చెప్దామని మీకు జస్ట్ వీడియో చేయడం జరుగుతుంది. అదర్ దాన్ దట్ నథింగ్ ఇంట్రెస్ట్ అనమాట ఈవిడ గురించి మనకి. ఓకేనా? అది జై హింద్.